బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నిన్న ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ముగ్గురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. టీఎస్పీఎస్పీని ప్రక్షాళన చేయడం లక్ష్యంగా ఆయన ప్రభుత్వ చర్యలు వేగవంతం చేశారు. రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్తో కలిసి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలిశారు. సిఎస్ శాంతకుమారి మరికొందరు ఉన్నతాధికారులతో కలిసి యూపీఎస్సీ పనితీరు పరిశీలించి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణ ఇతర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నిన్న ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ముగ్గురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం లక్ష్యంగా ఆయన ప్రభుత్వ చర్యలను వేగవంతం చేశారు. రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్తో కలిసి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలిశారు. సిఎస్ శాంతకుమారి మరికొందరు ఉన్నతాధికారులతో కలిసి యూపీఎస్సీ పనితీరు పరిశీలించి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణ ఇతర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నిన్న ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ముగ్గురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి అక్కడున్న పరిస్థితిని. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నిన్న ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ముగ్గురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం లక్ష్యంగా ఆయన ప్రభుత్వ చర్యలను వేగవంతం చేశారు. రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్తో కలిసి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలిశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి అక్కడ పరిస్థితి ఏంటో. అయితే ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చూసినట్టుగైతే యూపీఎస్సీ చైర్మన్ తో సమావేశమవుతున్నారు. తెలంగాణలోని టీపీఎస్సీలో టీపీఎస్సీపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిని యూపీఎస్సీకి చేస్తూ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరి టీపీఎస్సీలో పేపర్ లీకేజీలు జరిగాయి. మరి ఈ లీకేజీల నేపథ్యంలో ఎలాంటి ముందు జరగకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ప్రధానంగా జరుగుతోంది. మరి దాంతో పాటు ఒక టీం కూడా రేవంత్ రెడ్డితో పాటు వచ్చారు. ఈ టీం ఏర్పాటు చేశారు. టీపీఎస్సీలో మిగతా అవకతవకలు జరగకుండా ఉండడానికి ఎలా ఉండాలి అనేది ఆ టీం కూడా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు యూపీఎస్సీ చైర్మన్ తో సమావేశమవుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ అవగాహన అలాగే ఇతర పరీక్షల నిర్వహణ అవగాహనకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమావేశం తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద
మరి ఏది ఏమైనా సరే ఇక యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకురా టీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకురావాలి. మరి ఆ కొత్త విధానం ద్వారా పేపర్ లీకేజ్ వంటివి రాకుండా చూసుకోవాలనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశంగా కనిపిస్తుంది. మరి దీంతో పాటు ఈ రోజు యూపీఎస్సీ చైర్పర్సన్ కలిసిన తర్వాత మరి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలుస్తారు. ఆహార పౌర సరఫరాలకు సంబంధించి వ్యాపార వాణిజ్యం సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ ఇష్యూస్ మీద కూడా పీయూష్ గోయల్ తో చర్చిస్తారు. ఈ 2 అపాయింట్మెంట్స్ ఈ రోజు ఉన్నాయి. మరి ఈ 2 అపాయింట్మెంట్స్ తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తారని సమాచారం. థ్యాంక్ యూ రామకృష్ణ.